నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి టీత్. చాలా మందిలో వంకర పళ్ళు ఉంటాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి, పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇలాంటి సమస్యలకి ప్రధాన కారణం ఏంటి, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఎలా అధిగమించాలి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో చిన్నపిల్లల నుంచే స్టార్ట్ చేద్దాం. చాలా మంది పిల్లల్లో, ఎక్కువ మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, పళ్ళ మధ్య గ్యాప్స్ ఉంటాయి, ఎత్తుపళ్ళు ఉంటూ ఉంటాయి. సో ఎందుకంటారు, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? పిల్లల్లోని ఐడెంటిఫై చేయడం కష్టం అండి. ఎందుకంటే మనకి పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నా, ఎత్తుపళ్ళు ఉన్నా, వంకర పళ్ళు ఉన్నా కూడా ఏంటంటే అది 12 ఏళ్ళు అంటే మొత్తం వాళ్ళ పాల పళ్ళు పోయి పర్మనెంట్ టీత్ వచ్చే వరకు అవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయని మీరు ఐడెంటిఫై చేయలేరు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందులు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో కూడా మీరు 13 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం పర్మనెంట్ టీత్ వస్తాయి. అప్పటికి కూడా వాళ్ళకు ఎత్తుపళ్ళు ఉన్నా, వంకర పళ్ళు ఉన్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నా క్లిప్పుల చికిత్స చేయించడం ద్వారా అవి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. చిన్నప్పుడే ఎందుకు చేయించాలి అంటే, చిన్నప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి. సో తొందరగా చేంజ్ వస్తుంది, వచ్చిన చేంజ్ పర్మనెంట్గా ఉంటుంది. పిల్లల్లో అడాప్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా కొద్దిగా కష్టపడతారు కానీ పిల్లలు పెద్ద కష్టపడరు. మన క్లిప్పులు పెట్టిన 2వ రోజు నుంచి కూడా నోట్లో ఏమీ లేదన్నట్టు హ్యాపీగా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. 3వది 13-14 సంవత్సరాలు అంటే 8th, 9th, 10th క్లాసులు అవి కరెక్ట్గా ఆ ఏజ్లో వాళ్ళకు ఉండే లోపాన్ని మనం కరెక్ట్ చేస్తే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అంటే టీనేజ్కి వచ్చేసరికి, ప్రొఫెషనల్ కాలేజెస్కి వచ్చేసరికి వాళ్ళ ఎత్తు, వంకర పళ్ళు, సందుపళ్ళు అనే పళ్ళల్లో ఉండే లోపాన్ని కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళు మరింత అందంగా కనపడతారు. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే గట్టిగా మాట్లాడినా, నవ్వినా మనకి ఎక్స్పోజ్ అయ్యే టీత్ అండి. ఆ టీత్ అలైన్మెంట్, కలర్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అవుతుంది. క్లిప్పుల చికిత్స చాలా సేఫ్, ఎలాంటి పెయిన్ ఉండదు, 100కి 100% రిజల్ట్ వస్తుంది. అందులో క్లిప్పుల్లో కూడా చాలా వెరైటీలు క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. సో భయపడాల్సింది ఏం లేదు. పార్థ డెంటల్ 130 బ్రాంచులు 4 రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది పిల్లలే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రతి ఆదివారం ప్రతి బ్రాంచు పూర్తిగా చిన్నపిల్లలతో నిండిపోయి చాలా కళగా ఉంటుంది. సో ఎవరైనా చిన్నపిల్లలు ఇలాంటి ఇబ్బందులతో ఉంటే కాన్ఫిడెంట్గా చేయించండి. 1 సంవత్సరంలో వాళ్ళ లోపం కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్తో బయటకు వస్తారు. ఈ క్లిప్ పెట్టినప్పుడు ఎన్ని నెలలు ఉంచుకోవాలి మేడం? ఎంత టైం పడుతుంది సెట్ అవ్వడానికి క్లిప్ వల్ల? క్లిప్పులు అనగానే ఏంటంటే అందరూ కూడా సంవత్సరాలు పెట్టాలి అని ఉంటుంది, కానీ కేసు బట్టి ఉంటుందండి. అది కొన్ని ప్రాబ్లమ్స్కి 6 నెలల్లో పూర్తయిపోతే, కొన్నిటికి 12 నెలలు, కొన్నిటికి 18 నెలలు. 18 నెలలు హైయెస్ట్ నెంబర్, అంతకు మించి ఏం పట్టదు. అంతకన్నా ఎక్కువ టైం మీకు పడుతుంది అంటే అది సరిగా చేయకపోవడం కావచ్చు, లేకపోతే క్లిప్పులతో సరికాదు, వేరొక సర్జరీ లాంటివి యాడ్ చేసి చేయాలి అని అర్థం. సో అలాంటప్పుడు మీరు మరింత స్పెషలైజ్డ్ పర్సన్స్ని కలవడం మంచిది. అండ్ అలాగే అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ వల్ల కూడా 100% రిజల్ట్ ఉంటుందా అంటే మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? డెఫినెట్గా ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు అలైనర్స్ అన్న, ఇన్విజిబుల్ బ్రేసెస్ అన్న అర్థం ఏంటంటే, మనకి క్లిప్పులు పెడతాం, క్లిప్పులు అనేవి పళ్ళపైన అతికించి మన నోట్లో ఉండిపోతాయి, అవి ఫిక్స్డ్ అవి. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది అవి పెట్టుకుని బయటకు వెళ్ళడం కానీ, అన్నం తినేటప్పుడు కానీ, లేదా బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, లేదా ఏమైనా ఫంక్షన్లు, పార్టీలు ఉంటే కానీ, కొద్దిగా వయసు పెరిగిన తర్వాత అంటే 20లో, 30లో, 40లో ఉండేవాళ్ళు కానీ క్లిప్పులు పెట్టుకోవడానికి హెసిటేట్ చేస్తారు. అలాంటి ప్రాబ్లం లేకుండా క్లిప్పుల్లాగా పనిచేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వర్షనే ఈ అలైనర్స్ అనేవి సన్న డిజిటల్ ట్రే తయారు చేస్తాము. దాన్ని కూడా మీ పళ్ళని స్కాన్ చేసి మీ లోపానికి తగినట్టుగా కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ని తయారు చేసి మీకు డెలివర్ చేస్తాం. ప్రతి 21 డేస్ కానీ 7 డేస్ కానీ కండిషన్ బట్టి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. దాన్ని బట్టి మీరు ఆ డేస్ ఆ సెట్ని మార్చుకుంటా పోతూ ఉంటే చిన్నగా చేంజెస్ అయిపోతూ ఉంటాయి. ఇందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట 3-4 నెలలకు ఒకసారి విజిట్కి వస్తే సరిపోతుంది. పెట్టినప్పుడే మీ అటాచ్మెంట్స్ అవి చూసి జాగ్రత్తగా ఫిక్స్ చేస్తాము. 3వది, అది పెట్టుకున్న తర్వాత అది ట్రాన్స్పరెంట్ ట్రే కాబట్టి ఎవరికి కనపడదు, అర్థమవ్వదు. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ అది. అందుకే దాన్ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటారు. అన్నం తినేటప్పుడు తీసేసి తినచ్చు, బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు ఏదైనా ఫంక్షన్ లాంటివి ఉంటే 1 గంట తీసేసి వెళ్ళొచ్చు, పెళ్ళిళ్ళు లాంటివి ఉంటే కూడా ఆ గంట తీసేసి వెళ్ళొచ్చు. సో
సో మీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి అలా ఈజీగా కరెక్ట్ చేసుకునే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. పార్థ డెంటల్లో ఎందుకు మేము ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నామంటే మేము చేసే ట్రీట్మెంట్ ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇన్విజిలైన్ లాంటి రిప్యూటెడ్ కంపెనీస్తో 100% రిజల్ట్ వచ్చే కంపెనీస్తో మాత్రమే చేస్తారు. చేసేది కూడా ఆర్థోడాంటిస్టులు, అంటే పళ్ళకి క్లిప్పులకి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది అని అష్యూరెన్స్ డెఫినెట్గా ఇవ్వగలుగుతాం మేము. అలాగే పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చా మేడం? అవి న్యాచురల్గానే ఉంటాయా? ఉంటాయండి, డెఫినెట్గా. అసలు పళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కానీ, టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం కానీ, అది జబ్బు అని తెలియకపోవడం వల్ల కొంతమందికి చిన్న వయసులోనే పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే పళ్ళు తినలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే ఒకటి భోంచేయడం ఇబ్బంది అవుతుంది, దానివల్ల వాళ్ళకు ఉండే శరీరంలో ఉండే శక్తి కానీ న్యూట్రిషన్ కానీ తక్కువైపోతుంటుంది. 2 మాట్లాడడం చాలా ఇబ్బంది అవుతుంటుంది, మాట స్పష్టంగా రాదు వాళ్ళ నోట్లోంచి. 3వది పళ్ళు లేకపోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు ఫేస్లోని, వాళ్ళ వయసు చిన్నగా 40లోనే ఉంటారు, వాళ్ళు 30లోనే ఉంటారు, కానీ నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఉన్న వయసు కన్నా ఒక 10-20 సంవత్సరాలు అంటే పెద్దవాళ్ళు అయిపోయినట్టు, బాగా ఏజ్ అయిపోయినట్టు కనపడతారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒకటి హెల్త్ పాడైపోవడంతో పాటు 2 సైకలాజికల్ స్టేట్ డిప్రెషను, 3వది ఫుడ్ తినకపోవడం వల్ల ఫ్రస్ట్రేషను ఒక ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాము, బ్రిడ్జ్ విధానం అంటాము, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్తో ఏంటంటే నోట్లో పళ్ళు లేకపోయినా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఫిక్స్డ్ మనం ఆర్టిఫిషియల్గా పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు న్యాచురల్ పళ్ళలాగే ఉంటాయి, తెల్లగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. పళ్ళు పెట్టిన తర్వాత నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు, స్పష్టంగా మాట్లాడచ్చు, హాయిగా నవ్వచ్చు. అవి ఊడిపోవడం, పడిపోవడం లాంటివి ఉండవు. వాటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. 2 పూట్ల బ్రష్ చేస్తే చాలు, కానీ 6 నెలలకు ఒకసారి డాక్టర్కి చెకప్కి రావాలి. సో సింపుల్ ఇట్ ఈస్. అండ్ లైఫ్ ఎలా ఉంటుంది మేడం ఈ ఆర్టిఫిషియల్ పళ్ళకి? మనం చేసేటప్పుడు అది పర్మనెంట్ ట్రీట్మెంట్ అని చెప్పి చేస్తామండి. అది చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్. మేము ప్రాపర్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు గైడ్లైన్స్ ఇస్తాం. అంటే 2 పూట్ల పళ్ళు తోమాలి అని ఒకటి చెప్తాము. ఆ పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని తీసేయడానికి వాటర్ ఫ్లాసర్ వాడాలి అని చెప్తాము. 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా మా దగ్గరకు వస్తే వాటి లైఫ్ పెంచే ప్రయత్నం చేస్తాము. అలా రాకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే మటుకు ప్రాబ్లం వస్తుంది. బట్ ఇప్పటి వరకు మేము చేసిన కేసెస్లో 90% ఆఫ్ ద కేసెస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. షుగర్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, బీపీ పేషెంట్లు అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టున్నాము. ఎవరైతే మేము ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పెట్టిన పళ్ళతో కంఫర్టబుల్గా ఉన్నారు, తింటున్నారు కూడా వాళ్ళు హాయిగా. డాక్టర్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, పవిత్ర గారు. పవిత్ర గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. అమ్మా నమస్తే, చెప్పండి మేడం. నాకు ఇది ఏంది జ్ఞానదంతాలు ఉంటాయి కదా మేడం, పైన పై పళ్ళు, అవి తినేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది మేడం. ఏదైనా నాన్ వెజ్ తిన్నా కానీ పళ్ళల్లో ఇరుక్కుపోయి బాగా పెయిన్ వస్తుంది మేడం. అయితే అట్లా పెయిన్ రావడం వల్ల ఒకసారి చెక్ చేయించుకున్నాను. అవి 2 జ్ఞానదంతాల వల్ల మీకు ఏం యూజ్ ఉండదు, తీయించేసేయాలి అని అంటున్నారు. సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం? ఏముండదండి. జ్ఞానదంతాలు అనేవి 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వస్తాయి. అన్నిటికన్నా ఆఖరి పళ్ళు అవి. ఈ కిందన 2 వస్తాయి, పైన 2 వస్తాయి. అవి ఇన్ఫెక్ట్ అవ్వనంత వరకు పర్వాలేదు. బట్ ఇన్ఫెక్ట్ అయ్యి నొప్పి వస్తున్నా, అక్కడ ఫుడ్ ఇరుకుతున్నా, వాపు లాంటిది వచ్చినా, చీమ్ పట్టినా కూడా మీరు అవి తీయించేసేయచ్చు. ఎందుకంటే జ్ఞానదంతాలు అనేవి మీకు మాట్లాడటానికి కానీ, నమిలి తినటానికి కానీ, అలాగే మీ ఫేషియల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి కానీ పనికి రావు. అవి వేస్ట్ పళ్ళు. అవి మామూలుగా జనరల్గా ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ జ్ఞానదంతాలు అనేవి జనరల్గా ఇలా పడుకుని రావడము, లేకపోతే ఇలా హారిజాంటల్గా రావడము, ఇలా స్లాంటింగ్గా రావడము లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది మేము చూసేది ఏంటంటే మందులు వాడేస్తుంటారు, పెయిన్ కిల్లర్స్ వాడేసి చాలా రోజులు, చాలా నెలలు అలా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. సో మీరు మందులు వాడొద్దండి. అలా పెయిన్ ఏదైనా వస్తే చక్కగా ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఒక గంటలో తీసేస్తారు వాటిని. పర్మనెంట్గా ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కదమ్మా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే ఒకసారి మా దగ్గరికి రండి. మీకు పన్ను తీయడం కూడా నార్మల్గా కాకుండా స్పెషలిస్టులు తీస్తారు, అంటే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ తీస్తారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కూడా తీసేయడం జరుగుతుంది. తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. ఇంతకుముందు మీరు చెప్తూ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ చేశాము అని చెప్పారు. అయితే ఇప్పటికి కూడా చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ పళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు.
వెళ్ళొచ్చో చేయించుకోవచ్చో చేయించుకోకూడదో, వన్స్ ఏమైనా అయితే అది ఇంకా ఎక్కువ అవుతుందేమో అన్న అపోహలు చాలా మంది ఉంటారు డాక్టర్. సో ఏం చెప్తారు వాళ్ళకి? లేదండి, షుగర్ పేషెంట్లు అస్సలు భయపడద్దండి. ఇప్పటికి కూడా మీరు అన్నట్టు ఇప్పటికి మా క్లినిక్లో కూడా చాలామంది చాలా లేట్ చేసి అంటే సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే మేము డయాబెటిక్ కదా, మాకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మార్పు పడుతుందో, రెండోది ట్రీట్మెంట్ రిజల్ట్ వస్తుందో రాదో అని చెప్పి ఇన్ఫెక్షన్ పెంచుకుంటా ఉన్నారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ పేషెంట్లకి నోట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. రెండోది నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే మీరు పళ్ళు ఉంటే మీకు స్పెసిఫిక్ డైట్ ఉంటుందండి. మీరు రోటీస్ లాంటివి తినాలి, ఫైబర్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఎక్కువ తినాలి. కానీ పళ్ళు లేకపోవడం వల్ల మీరు కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, ఉప్మా, ఇడ్లీ లాంటి మెత్తటి పదార్థాలు తినడం వల్ల మీకు షుగర్ కంట్రోల్లోకి రాదు. మూడోది షుగర్ పేషెంట్స్కి మాన్పు పట్టదు అనేది అబద్ధం. మేమైతే జనరల్గా చాలా జాగ్రత్తగా తీసుకుని షుగర్ పేషెంట్ని ప్రత్యేకమైన శ్రద్ధతో ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం. షుగర్ పేషెంట్లకి నోట్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ట్రీట్ చేస్తాము. మాన్పు పట్టే వరకు కూడా మీ ఫిజిషియన్తో కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు మీ లేటెస్ట్గా తీసుకున్న బ్లడ్ రిపోర్ట్తో మీరు వాడే మందులతో రాగలిగితే చాలు. ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకున్న డైట్ తీసుకున్నారా లేదా అనే దాని మీద దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీరు చెకప్కి వచ్చిన ప్రతిసారి మీ షుగర్ని మానిటర్ చేస్తూ మళ్ళీ యాడప్ ట్రీట్మెంట్లు చేస్తూ 100% ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యేటట్టు చేస్తున్నాం. కాబట్టే షుగర్ పేషెంట్లకి ఏం ట్రీట్మెంట్ చేసినా మేము 100% రిజల్ట్ వస్తుంది. ఫిక్స్డ్ పళ్ళు పెట్టి బ్రిడ్జి విధానంలో పెట్టిన ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టినా అవి కంఫర్టబుల్గా ఉంటున్నాయి, వాళ్ళు తింటున్నారు కూడా. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి సంధ్య. సంధ్య గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. హలో మేడం, చెప్పండి సంధ్య ప్లీజ్. అది అంటే నాకు ముందు పైన 2 పళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటాయి మేడం. అవి అంటే బ్రేసెస్ కి ఏమైనా అంటే లైక్ టైం డ్యూరేషన్ అనేది ఎంత పడుతుంది? ఎంత ఏజ్ మీది సంధ్య? ఏజ్ 22 మ్యామ్. యా గుడ్, వెరీ యంగ్ ఏజ్ అమ్మా, ఇబ్బంది ఏం లేదు. కొంచెమే ఎత్తు ఉంటే మీకు ఎక్కువ టైం పడుతుందమ్మా, 6 to 8 months పడుతుంది. బట్ మిమ్మల్ని ఇలాగా కాల్లో విని మీ ట్రీట్మెంట్ డ్యూరేషన్ చెప్పడం చాలా కష్టం అది. ఎందుకంటే మీకు కనిపించేది 2 పళ్ళు ఇలా ఎత్తుగా ఉన్నాయి అనేది మాత్రమే కనిపిస్తుంది. బట్ మీరు అటెంప్ట్ ఫర్ ద ట్రీట్మెంట్ మనం ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టీత్ని వెనక్కి మూవ్ చేయడానికి కింది పళ్ళు, వాటి పక్క పళ్ళు, మీ జా అన్నీ కూడా చూసుకొని అక్కడ అనాలిసిస్ చేసిన తర్వాతే మనం ట్రీట్మెంట్ చేయడం అనేది అటెంప్ట్ చేస్తారు డాక్టర్స్. సో ఎక్కువ టైం అయితే పట్టదు. మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఇంకా త్వరగా ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు క్లిప్పులు పెట్టుకోవడం ఇబ్బంది అయితే అలైనర్స్ కూడా మీకు బెస్ట్ ఆప్షన్. వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయమ్మా. మీరు ఒకసారి సండే కూడా మేము వర్క్ చేస్తాము. మీరు వెళ్ళి కాల్ చేయడమే ఆర్థోడాంటిస్ట్ అపాయింట్మెంట్ కావాలి అంటే క్లిప్పుల స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలి అని తీసుకుని వెళ్ళండి. అప్పుడు డైరెక్ట్గా మీకు టైం డ్యూరేషను ఎంత కాస్ట్ అవుతుంది, ఏది మీకు బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తారు. మీరు ఓకే అనుకుంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హ్యాపీ రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ పర్మనెంట్గా వస్తుంది. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ కృష్ణకుమారి గారు డోర్నకల్ నుంచి. కృష్ణకుమారి గారు నమస్తే. ప్రాబ్లం చెప్పండి. హలో, కొద్దిగా పెయిన్స్ వస్తున్నాయి మేడం, పనులు ఇట్లా ఊస్తున్నాయి, నొప్పి వచ్చి ఊగుతున్నాయమ్మా, లూజ్ అయిపోతున్నాయా? లూజ్ అయ్యి ఊస్తున్నాయి. పైన ఒక 2 7 కింది 2 మేడం. ఎంత వయసు మీది? మాకు 35 36 ఉంటాయి మేడం. రైట్, యంగ్ పీపుల్కి అంటే 35 36 ఇయర్స్కి పళ్ళు బాగా నొప్పి వచ్చి లూజ్ అయిపోయి పడిపోతున్నాయి. అలా పడిపోవండి. జనరల్గా పళ్ళు అనేవి మనకు లైఫ్ టైం ఉంటాయి. అలా పడిపోతున్నాయి అంటే అమ్మ మీకు చిగురు జబ్బులు ఉన్నాయి అమ్మా. దానివల్ల ఏంటంటే చిగురు కింద నుండే ఎముక అంతా కూడా తినేయడం వల్ల జబ్బు ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. మీకు అప్పుడు ఒక పన్నే కదా రాలిపోయింది, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఆ చిగురులో ఉండే జబ్బుని తీసేయడానికి ఒక చిన్న ట్రీట్మెంట్ చేస్తారు, ఒకటే రోజు చేస్తారు. అది చేయించుకుంటే ఏమవుతుందంటే నొప్పి పడుతున్నాయి పళ్ళు అని చెప్తున్నారు చూడు, ఆ నొప్పులు తగ్గిపోతాయి. రెండోది ఆ ఒక పన్ను ఊడిపోయింది చూడండి, అలా ఊడిపోకుండా మిగతా పళ్ళు గట్టిగా అవుతాయి. ఆ ఊడిపోయిన పన్ను ప్లేస్లో మళ్ళీ మనం ఫిక్స్డ్ పన్ను ఫిక్స్ చేస్తే మీ నోట్లో పళ్ళన్నీ ఉంటాయి కాబట్టి మీరు హాయిగా నమిలి కొరికి తినచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. మీరు తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకనంటే మీరు అశ్రద్ధ చేసే కొద్దీ ఒక పన్ను ఊడిపోయింది కదా, మిగతా పళ్ళన్నీ కూడా ఊడిపోతాయి, నొప్పులు ఎక్కువ అవుతాయి, అన్నం తినడం కష్టమవుతుంది. మీ పళ్ళ ప్రాబ్లంతో పాటు
మీ జనరల్ ప్రాబ్లం హెల్త్ కూడా ఆరోగ్యం కూడా మెల్లగా పాడవడం స్టార్ట్ అవుతుంది. సో అలా చేయొద్దు. చాలామందికి పెరడాంటిటిస్ అనే జబ్బు ఉన్నది తెలియదండి, చిగుర్ల జబ్బు అంటారు దాన్ని. అదేంటంటే చిన్నగా మీకు నోట్లో దుర్వాసన, అలాగే బ్రష్ చేసుకుంటుంటే నెత్తురు రావడం, చిగుళ్ళు వాపు రావడం, చిగుళ్ళకి చీమ్ పట్టడం, మెల్లగా పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, ఒక్కొక్క పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడం లాంటివి మీకు కనపడతాయి. కాకపోతే మీరు జబ్బు అని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల మీకు పళ్ళు చిన్న వయసులో నొప్పులు రావడం, అన్నం తినలేకపోవడం, ఒక్కొక్క పన్ను వాటంతట అవి రాలి పడిపోవడం లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి మీరే దానికి రీజన్ అవుతారు. సో అలా చేయొద్దు. ట్రీట్మెంట్స్ 100కి 100% రిజల్ట్ వస్తాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, తొందరగా ఒకటే రోజు చేస్తారు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ పళ్ళు ఇలా చిన్న వయసులో పడిపోకుండా, ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ సొంత పళ్ళతో మీరు లైఫ్ టైం ఉండొచ్చు. ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక అశ్రద్ధ చేయొద్దు. దీన్ని పెరడాంటిస్టులు అనే స్పెషలిస్టులు ట్రీట్ చేస్తారు, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దయచేసి, ఎందుకంటే చాలామంది 130 బ్రాంచుల్లో కూడా మేము చూస్తున్నాం, ఎక్కువ చిన్న వయసులో ఉండేవాళ్ళు పళ్ళు లూజ్ అయిపోయి వస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగితే మాకు జబ్బని తెలియదండి, ఇప్పుడు అన్నం తినలేకపోతున్నాం కాబట్టి వస్తుందండి, నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయాయి కాబట్టి వస్తున్నామండి అని అలా చెప్తున్నారు. అలా అంతా డ్యామేజ్ అయ్యాక రావడం కన్నా ముందు వస్తే ట్రీట్మెంట్ తక్కువ అవుతుంది, మీకు డ్యామేజ్ తక్కువ అవుతుంది, మీకు డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది, టైం కూడా మీకు చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి జీవిత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. హలో, మేడం చెప్పండి జీవిత. మేడం నాకు జుట్టు ఇది ఊడిపోతుంది మేడం. ఎంత వయసు అమ్మా మీది? నాది 24 మేడం. చాలా ఊడిపోతుంది. అవునా? పిల్లలు ఉన్నారా మీకు? నాకు ఒక పాప మేడం, 6 years. 6 years, ఓకే. మీకు వేరే థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా మందులు వాడతారా మీరు? నాకేం లేదు మేడం, ఈ మధ్య అబార్షన్ అయింది, ఆ టాబ్లెట్స్ వాడాను అంతే. రైట్, గుడ్. ఇప్పుడు అబార్షన్ అవ్వడం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ లాంటివి ఉంటాయి. హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుద్ది. మీకు కూడా అదే అవుతుండొచ్చు అమ్మా. మీకు కొన్ని రక్త పరీక్షలు చేస్తే ఏమవుతుందంటే మీకుండే లోపం తెలుస్తుంది. ఆ లోపాన్ని కవర్ చేస్తూ ట్యాబ్లెట్లు ఇచ్చి జుట్టుకి ఒక చిన్న ట్రీట్మెంట్ చేయడం కానీ, షాంపూ మార్చడం కానీ చేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. మీరు సెలవు అన్న రోజు ఒకసారి వస్తే మేము చూసి చెప్పేస్తాం. మేము చెప్పింది మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇమ్మీడియట్గా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ హెయిర్ అనేది బాగా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ లోపం, బాడీలో ఉండే లోపం ఏది ఉందో అది పెరుగుతూనే ఉంటుంది. హెయిర్ ఫాల్ అనే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు మన కాలర్ చెప్పారు అబార్షన్ అయింది అని చెప్పి, లేకపోతే కొంతమందికి ఫీవర్స్, టాక్సిక్ ఫీవర్స్ వచ్చేసి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే క్రాష్ డైట్స్ చేసి ఉంటారు, అంటే సడన్గా ఫుడ్ కంటెంట్ ఇంటేక్ అనేది తగ్గిస్తుంటారు. కొంతమందికి స్ట్రెస్ పెరుగుతుంటారు. కొంతమంది డిఫరెంట్ షాంపూస్ ట్రై చేయడం వల్ల స్కాల్ప్ ఇరిటేట్ అయ్యి కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది డైట్ రిలేటెడ్, అంటే మీరు సరైన ప్రోటీన్ తినకపోవడం, సరైన న్యూట్రిషన్ అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల కూడా జరుగుతుంది. ఇది మీరు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి మేము హెల్ప్ చేస్తాము. వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు నెలలు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 70% క్లయింటేల్కి ట్రీట్మెంటే ఉండదు అసలు. జస్ట్ వాళ్ళ లోపాన్ని కరెక్ట్ చేసి వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్లు యాడ్ చేయడం వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడం, వాళ్ళ డైట్ చార్ట్ ఇవ్వడం వల్లే వాళ్ళకి చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గిపోతూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు బాగా రాలిపోతుంది, పల్చగా అయిపోతుంది అన్నప్పుడు మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఒకసారి వస్తే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పానో అది టెంటేటివ్గా కాకుండా మీకు సంబంధించింది చెప్తారు, చూస్తారు, మందులు రాస్తారు, ఒక షాంపూ ఇస్తారు. ఇమ్మీడియట్గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వెంటనే హెయిర్ ఫాల్ ఎప్పుడైతే ఆగిందో మీకు హెయిర్ రీగ్రోత్, హెయిర్ బొత్తు పెరగడం అనేది మీరే ఆటోమేటిక్గా 3 monthsలో చూస్తారు. చిన్న సమస్యని మనం సకాల టైంకి డాక్టర్ని కలవకపోవడం వల్ల పెద్ద సమస్య మనమే చేసుకుంటున్నాం, విచ్ ఇస్ రాంగ్. కాలర్ ఉన్నారు డాక్టర్ రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు. రమేష్ గారినే మేడం, నోటి సమస్య ఉంది మేడం నాకు. మాట్లాడండి. 1 సంవత్సరం నుంచి ఇలా ఉంటుంది మేడం. చెంపలో లోపల చిగుళ్ళ నుంచి చీము రావటం, ఓకే, దవన పుండ్లాలు రావటం, ఓకే, తగ్గట్లేదు మేడం ఇది. రైట్. ఇప్పుడు దవళ్లలో పుళ్ళు రావడం కానీ, చిగురులోంచి చీమ్ పట్టడం కానీ 2 కూడా జబ్బు లక్షణాలండి.
చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఇది తగ్గిపోద్ది. కాకపోతే ఈ దవడల్లో పుళ్ళు రావడం అనేది ఒకసారి చూడాలి. అంటే మీకు వైటమిన్ డెఫిషియన్సీ వల్ల పుళ్ళు వస్తున్నాయా, లేకపోతే శరీరంలో వేరే ఏమైనా ఇబ్బందులు ఉండడం వల్ల నోట్లో పుళ్ళు వస్తున్నాయా, లేకపోతే మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల పుళ్ళు వస్తున్నాయా, లేకపోతే అవి ఇతర లక్షణాలు ఏమన్నా అని చూడాల్సి ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే అశ్రద్ధ చేయొద్దు. అగైన్ ఐఎమ్ సెయింగ్, ఈ నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి నోటి వరకే లిమిట్ అయిపోయి ఉండవు ఎవరికైనా కూడా. మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, ఉమ్మి మింగినప్పుడు మీరు రక్తం ద్వారా కూడా మీరు లోపలికి కూడా తీసుకుంటుంటారు. అంటే లోపల గుండె వరకు, బ్రెయిన్ వరకు, లంగ్స్ వరకు, కిడ్నీల వరకు కూడా ఆ జబ్బుని మెల్లగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది తప్పు. సో నోట్లో ఉండే జబ్బులు నయం చేసుకోవడానికి ట్రీట్మెంట్ చాలా సులువు, ఒకటే రోజు చేస్తారు. అది చేయించుకుంటే పోయేదానికి అశ్రద్ధ చేసి పెద్దవి చేసుకోకూడదు. రమేష్ గారు, మీకు కూడా అంతే. నోట్లో చీమ్ పట్టడం, రక్తం రావడం, పుళ్ళు పడడం అనేది మంచి లక్షణం కాదు. చిన్న ట్రీట్మెంట్ చేస్తారు, మొత్తం నయం అయిపోతుంది. హైదరాబాద్ నుంచే కదా, ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుండండి. హైదరాబాద్లో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి మాకు. సో మీరు ఒకసారి ఏ బ్రాంచ్కి వచ్చినా కూడా మీకు దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు, చూస్తారు, చెప్తారు. ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు పేషెంట్కి ఏంటంటే భయం ఉంటుంది. అరే డాక్టర్ గారు ఏం చెప్తారు, మనకి ఎలా ఉంది అని అర్థమవుతుందా లేదా అనేది. అందుకని పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మీకుండే జబ్బుని మీరు చూడొచ్చు. నేనేం చెప్తున్నానో, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీ నోట్లో ఏం జరుగుతుందో కంప్యూటర్ మీరు చూపిస్తారు. దాన్ని చూడండి, మీరు అర్థం చేసుకోండి. కాన్ఫిడెంట్గా ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవడానికి మీ ప్రతి సమస్యకి సంబంధించిన స్పెషలిస్టులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒకవేళ స్పెషలిస్ట్ అందుబాటులో లేకపోతే ఒకరోజు ఆగన్నా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ తొందరపడి వేరే డాక్టర్లు ఎవ్వరూ మిమ్మల్ని టచ్ చేయరు. అందుకనే మేము అంత సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్లు చేయగలుగుతున్నాం, నోటికి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ. సో మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వస్తే మీ సమస్య వెంటనే సాల్వ్ అవుతుంది. రైట్ డాక్టర్. దేవనకొండ నుంచి మల్లేష్ గారు లైన్లో ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే. మల్లేష్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. హలో. రైట్ డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. ఇంప్లాంట్స్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము కూడా. నిజంగా ఉంటాయా డాక్టర్? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు బయట కూడా చాలా వరకు చాలా నోషన్స్ ఉన్నాయండి. అంటే ఇంప్లాంట్ కొంతమంది కరెక్ట్ కాదంటారు, ఇంప్లాంట్ సక్సెస్ రేట్ తక్కువ ఉందంటారు, ఇంప్లాంట్ అసలు షుగర్ పేషెంట్లకు పెట్టకూడదంటారు, ఇంప్లాంట్ అందరికీ సూటబుల్ కాదంటారు. ఈ క్వశ్చన్స్ అన్నీ రోజు వచ్చే పేషెంట్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇందులో ఏంటంటే ఇంప్లాంట్ అనేది డెఫినెట్గా బెస్ట్ ట్రీట్మెంటే. బట్ ఇంప్లాంట్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి ఎవరికి ఏ సిస్టమ్ పెట్టాలి, ఆ పర్టికులర్ పేషెంట్ ఇంప్లాంట్కి సూటబుల్ కాదా అనేది మటుకు నిర్ధారణ చేయడం. అంటే ఫస్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ వచ్చిన స్పెషలిస్ట్ మాత్రమే సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్లు చేయగలుగుతారు. అది మటు కాన్ఫిడెంట్గా ఉండండి. రెండోది, ఒక్కసారి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అయిపోయి ప్రాపర్ ఇంప్లాంట్ సిస్టమ్ కనుక మీకు ప్లేస్ చేయడం జరిగితే ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. 90 to 97 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ 2%, ఆ 3% కూడా ఒక్కొక్కసారి కొన్ని లోకల్ కండిషన్స్ వల్ల, మీరు ఇంటికి వెళ్ళి చేసే కొన్ని ఇబ్బందుల వల్ల, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇంప్లాంట్లు అప్పుడప్పుడు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మీరు భయపడాల్సింది ఏం లేదు. అది తీసి పక్కన పెట్టి మీ కండిషన్స్ ఏమున్నాయో అవి కరెక్ట్ చేస్తూ దానిలో బోన్ గ్రాఫ్టింగ్ ఫిలప్ చేసి 6 to 8 months ఆగాక మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ట్రీట్మెంట్ అది. దీంట్లో ఎక్కువ రక్తస్రావం అవ్వడం కానీ, పేషెంట్కి సంవత్సరాలు మందులు వాడాల్సిన అవసరం రావడం కానీ, పేషెంట్కి ఫిజికల్గా డ్యామేజ్ అవ్వడం కానీ, పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. వెరీ సింపుల్ ట్రీట్మెంట్. అఫ్కోర్స్ ట్రీట్మెంట్ అంటే చిన్నపాటి డిస్కంఫర్ట్ ఉంటుంది, అది కూడా మేనేజ్ చేస్తూ మినిమల్ పెయిన్తో పేషెంట్ని కంఫర్టబుల్ జోన్లోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. పార్థాలో అయితే ఇంప్లాంట్లో ఈ సక్సెస్ రేటు, మేము ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నామని చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే, ఈ ఇంప్లాంట్ అన్ని రకాల అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ మాకు తెలిసి ఉండడం ఒకటి, ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి కూడా ట్రైన్డ్ స్పెషలిస్టులు ఉండడం ఒకటి, మూడోది పేషెంట్ సెలెక్షన్ అంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు అని తెలిసి ఉండడం ఒకటి, మూడోది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ సిస్టమ్ లైక్ జైగోమాటిక్, టెరిగోయిడ్స్, బైకార్టికల్, ఇలా అన్నీ కూడా చాలా ఈజీగా మేము సునాయాసంగా వాడగలగడం ఒకటి. వీటి వల్ల సక్సెస్ రేట్ ఉంది. సో ఇంప్లాంట్ సిస్టమ్తో మీరు టీత్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా డైరెక్ట్గా ట్రీట్మెంట్ జంప్ అయ్యే కన్నా మా దగ్గరికి వస్తే మేము మీకు క్లియర్గా మీ కేస్ని
పరీక్ష చేసి ఇవాల్యుయేట్ చేసి మేము చెప్తాం మీకు ఏ సిస్టమ్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎన్ని నెలలు మీకు టైం పడుతుంది, లేకపోతే ఇమ్మీడియట్గా పళ్ళు వస్తాయి, మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు కాల్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఎవరు మాట్లాడాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, చెన్నైలో, బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఫీజు కూడా చాలా ఈజీగా పే చేసుకోవచ్చు పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో. ఈఎంఐలో కట్టుకునే అవకాశం 100కి 100% ఉంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్టులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని టచ్ చేస్తారు. రైట్ డాక్టర్. శ్రీరాములు గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీరాములు గారు నమస్తే, మాట్లాడండి. హలో, మాది కొద్దిగా చిగుళ్ళు వాపున్నాయి మేడం. ఓకే, ఎంత వయసు సార్ మీది? మాది 40 ఉంది. రైట్. షుగర్ ఉందా సార్? షుగర్ ఉందా మీకు? డయాబెటికా మీరు? అది షుగర్ అది ఉంది మేడం, 220. రైట్, ఓకే, నో ప్రాబ్లం సార్. అదేంటంటే చిగురులో వాచిపోయి లోపల ఇన్ఫెక్షన్ ఉంది. ఒకసారి చిగురులను క్లీన్ చేయించుకోండి, మొత్తం తగ్గిపోతుంది. కాకపోతే మీరు అలా వదిలేస్తే కనుక అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అందులో మీకు షుగర్ కూడా ఉంది కదా, దానివల్ల కూడా కొంచెం మీ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ షుగర్ ఉండడం వల్ల మన చిగుర్లలో కూడా గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంటుంది షుగర్ ఉండే వాళ్ళకి. సో తక్కువ జస్ట్ ఇన్ఫెక్ట్ అయినా కూడా ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తొందరగా అందుకుంటుంది మీకు. సో ఇబ్బంది ఏం లేదు సార్, లోపటి నుంచి క్లీన్ చేయించకుండా చిగురులో వాపులు, రక్తం కారడము అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ లోపటి నుంచి క్లీన్ చేసుకోవడానికి కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒంగోలులో కూడా పార్థ బ్రాంచ్ ఉంది సార్. శ్రమ అనుకోకుండా ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి క్లీన్ చేస్తారు, వెంటనే తగ్గిపోద్ది. వెళ్ళేటప్పుడు మీ షుగర్ రిపోర్ట్ మటుకు తీసుకుని వెళ్ళండి, లేటెస్ట్ది. మీరు వాడే మందులు తీసుకుని వెళ్ళండి, సరిపోతుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పార్థాలో డెంటల్కి సంబంధించి ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ట్రీట్మెంట్ చేస్తారు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.